సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైనా సో ఒక స్టోరీ ఒప్పుకోవాలంటే బాగా కనెక్ట్ అవ్వాలి, మనకు కాదు ఆడియన్స్కి. సో ఈ పాయింట్ మీకు ఎక్కడ కనెక్ట్ అయింది ఏంటి? స్పెసిఫిక్గా యూత్కి కొంచెం యూత్ ఆలోచించే విధానాలు కొంచెం మారుద్దాం అనుకునే, ఫ్యామిలీలో జరిగే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. అండ్ డైరెక్టర్ గారికి ఫస్ట్ హ్యాట్సప్ చెప్పాలి, ఎందుకంటే టైటిల్ చెప్పేశారు అనమాట, అంటే షష్ఠి పూర్తి అని చెప్పేశారు. బట్ దాని మీద ఒక స్టోరీని ఈ పర్టికులర్ షష్ఠి పూర్తి మీద అనేది తీసుకోవాలంటే గట్స్ కూడా ఉండాలి. అవును. సో మీతో ర్యాపో ఎలా ఉండేది ఆయనకి, ఆయన మిమ్మల్ని ఎలా ఒప్పించారు? ఆయన ఒప్పించడం లేకపోతే ఆయనతో నేను పడ్డం ఏం లేదండి, అది కథ మీదే పడ్డా. అండ్ ఆయన నన్ను ఒప్పించింది ఏం లేదు నాకు. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు అనుకునేటప్పుడు స్టార్టింగ్లో మనకి స్టోరీ చెప్పేటప్పుడు ఒకలా ఉంటుంది, సో ఎండ్ గుమ్మడికాయ కొట్టేసరికి ఒకటి వస్తుంది అనమాట. సో ఎంతున్నా కొన్ని మిస్టేక్లు వచ్చి మనం చెప్పే విధంగా రాకపోవచ్చు అనే కొన్ని ఇవైతే ఉంటాయి రూమర్స్. ఏంటి మీ వరకు ఎలా స్టార్టింగ్ మీకు ఏం చెప్పారు, ఎండింగ్ అంత ఇచ్చారా? స్టార్టింగ్ ఏం చెప్పారు, డెఫినెట్లీ ఎండింగ్ అదే ఇచ్చారండి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఏ పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం అంటారు. సో చేసే వ్యక్తి మనం చూసుకుంటే అప్పట్లో రాజేంద్ర కావచ్చు, చాలా సినిమాలు మనం చూసి ఆయనలాగా చెయ్యాలరా అనుకునే సినిమాలు. సో ఆయనతో మీరు ఈరోజు వర్క్ చేస్తున్నారు, సో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ లెర్న్డ్ ఎ లాట్. యాక్షన్ చెప్పనంత వరకు సరదాగా ఫన్నీగా, లేకపోతే ఇంకేదో జోక్స్లోనో, లేకపోతే నన్ను అబ్బాయి అనేవాడు. నన్ను ఆయన ఫాదరు, నేను సన్ లానే ట్రీట్ చేసేవారు. ఫ్రేమ్ పెట్టి యాక్షన్ అనగానే సడన్ గా పరకాయ ప్రవేశం వచ్చేసి మళ్ళీ కట్ అయితే వెళ్ళిపోయింది. సో ఎక్కువగా ఈ మధ్యకాలంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటి సినిమాలకి ఎలాంటి వారు అయితే బాగుంటుందో అలాంటి వారినే పెట్టారు. సో ఆయన గురించి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికి ఎంత వచ్చింది? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. రాజా గారి గురించి నేను అందరు చెప్తారండి, చెప్పిన మహానుభావుడు ఆయన. మా ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే హీరో కమ్ ప్రొడ్యూసర్ ఎవరో దొరకలేదు, వాళ్ళే ప్రొడ్యూసర్ చేసుకుంటారు. నాకు ఇలాంటి కథ నాకు దొరకడం, నేను ప్రొడ్యూస్ చేయడానికి దొరకడం కూడా నా అదృష్టం. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకాకుళం కుర్రని. రైట్, నేను వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో మంచి కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత. సో అలాంటి బెస్ట్ కంటెంట్ మూవీతో వస్తున్నారు. సో షష్ఠి పూర్తి, ఇదేంటో రాజేష్ అన్నకి పెళ్లికి రాలేదు, ఇప్పుడు షష్ఠి పూర్తి గురించి అడుగుతానా? కాదు, సినిమా టైటిల్. సో నాకు వినగానే అయితే చాలా బాగా అనిపించింది. అండ్ దీని మీద అయితే మనకి బేసిక్గా పూర్వకాలంలోకి వెళ్తే చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి చాలామందికి. సో అలాంటి కంటెంట్ తీసుకొని వస్తారంటే నిజంగా కొంచెం గట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే టీం అయితే మనతో పాటు ఉన్నారు, సో మాట్లాడేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. హాయ్, హలో, బాగున్నారా? బాగున్నా అండి. సార్ సూపర్, నిజంగా చాలా పాజిటివ్ కనిపిస్తుంది. ఈ లుక్లో కావచ్చు, ఈ పోస్టర్ కావచ్చు, పేరు కావచ్చు, చాలా బాగుంది. సో మాకైతే ఏదో చిన్న చూపించింత అడగమంటారు కానీ మాకేం ఇంకా రాలేదు మేము అనుకునేది. సో ట్రైలర్ టీజర్ వచ్చాక దాన్ని మా ఎక్స్పెక్టేషన్ ఒకటి ఎత్తుకున్నాం కాబట్టి సో ఆ రేంజ్లో ఉంటుంది. బట్ షష్ఠి పూర్తి గురించి అయితే అడగాలి కాబట్టి కొన్ని మంచి గ్లిమ్స్ ఇచ్చారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టోరీ మీద వరకు వచ్చింది. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైనా సో ఒక స్టోరీ ఒప్పుకోవాలంటే బాగా కనెక్ట్ అవ్వాలి, మనకు కాదు ఆడియన్స్కి. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎదుగుతాం. అవునండి. సో ఈ పాయింట్ మీకు ఎక్కడ కనెక్ట్ అయింది, ఏంటి ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి రీజన్? స్పెసిఫిక్గా యూత్కి కొంచెం యూత్ ఆలోచించే విధానాలు కొంచెం మారుద్దాం అనుకునే పాయింట్ నచ్చింది నాకు. బికాజ్ ఎందుకంటే ఫ్యామిలీలో జరిగే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అండ్ కుటుంబం అంది కలిసి ఉండకుండా విడిపోయి ఉంటున్నారు చాలా ఈ జనరేషన్. ఆ గ్యాప్ ఉంది ఫ్యామిలీకి, తల్లిదండ్రులకి, పిల్లలకి. సో ఆ గ్యాప్ అనేది కొంచెం అది ఎక్కడో పర్సనల్ గా అలా ఉండకూడదు కదా అనే ఫీల్ నాది. నేను కూడా ఈ జనరేషన్ వాడిని. బట్ అప్పుడు బాగుండేది, నాది జాయింట్ ఫ్యామిలీ. బట్ బయట అలా చూస్తే నాది జాయింట్ ఫ్యామిలీ కదా, అందరిది అలా ఉంటే బాగుంటుంది కదా అనేదో చిన్న మనసులో ఒక ఆలోచన, కోరిక ఎప్పుడు ఉండేది. బట్ ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇది ఎమోషనల్ గా కనెక్ట్ అయినా, నాకు మనసులో ఉన్న కోరిక దానిపైనే ఒక సబ్జెక్ట్ రావడం, మంచి కథ రావడము, అన్ని ఎథిక్స్, అన్ని వాల్యూస్ చెప్తుంది అంటే డెఫినెట్ గా ఐ వాంట్ టు డూ అని. అంటే ఇలాంటి ఉమ్మడి కుటుంబాల మీద సినిమాలు చాలా తక్కువ. సో గతంలో చూసుకుంటే మనకు కొన్ని సినిమాలు శతమానం భవతి అవ్వచ్చు, అంటే అలాంటి వచ్చేవి ఏవి కూడా ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే దాన్ని సినిమాలా కాకుండా సో మన స్టోరీ, మన రోజుల్లో మన ఇంటి కథ అనే
సో ఇప్పుడు ఉన్నది ఎలా ఉందంటే మనకి అంటే జాబ్ పర్పస్లు కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, ఫ్యామిలీలు విడిపోయి దూరం అయ్యే ఉన్నాయన్నమాట. అవునండి. సో ఏంటి అంటే ఏ బేస్ తీసుకొని చేస్తున్నారు? అప్పటిదే చూపిస్తారా? సో ఇప్పుడున్న జనరేషన్ కూడా కవర్ చేసుకుంటూ చూపిస్తారా? ఏంటి? ఇప్పుడున్న జనరేషన్ చూపిస్తాం. ఉమ్, ఉమ్, అప్పుడు చూపించేది ఏం లేదు. అప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు, మన మన తల్లిదండ్రులు వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనేది ఉమ్, ఒక బ్యాక్ డ్రాప్ ఉంది. Okay. వింటేజ్ కైండ్ ఆఫ్ థింగ్స్ Hmm. ఉన్నాయి మనకి. ఉమ్, బట్ డెఫినెట్లీ ఈ జనరేషన్ కి చెప్పేదే, అండ్ ఈ జనరేషన్ సినిమానే. ఉమ్, టైటిల్ అంత క్లాసిక్ గా ఉంది, ఉమ్, సినిమా కూడా క్లాసిక్ గానే ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఆ క్లాసిక్నెస్ ఉందని మీరు డైరెక్ట్ గా వింటేజ్ కి వెళ్ళిపోనక్కర్లా. yeah, ఈ జనరేషన్ కి క్లాసిక్ పదాలు ఎలా ఉంటది, క్లాసిక్ సినిమాలు ఎలా ఉంటాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ డైరెక్టర్ గారికి ఫస్ట్ హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే టైటిల్ చెప్పేశారు అనమాట, అంటే షష్ఠి పూర్తి అని చెప్పేశారు. సో ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా ఓకే దీని మీద ఉంటుంది అని అనుకుంటారు. బట్ దాని మీద ఒక స్టోరీని ఒక యంగ్ హీరో తీసుకొని వెళ్ళాలంటే కొంచెం ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ ఈ షష్ఠి పూర్తి మీద అనేది తీసుకోవాలంటే గట్స్ కూడా ఉండాలి. అవునండి. సో మీతో ర్యాపో ఎలా ఉండేది ఆయనకి? ఆయన మిమ్మల్ని ఎలా ఒప్పించారు? ఆయనతో మీరు ఎలా పడ్డారు? ఏంటి? ఆయన ఒప్పించడం లేకపోతే ఆయనతో నేను పడ్డం ఏం లేదండి. Hmm. అది ఆ కథ మీదే పడ్డా. ఓకే. అండ్ ఆయన నన్ను ఒప్పించింది ఏం లేదు. నా కథ నేను విన్నగానే అది ఒప్పుకోవడం ఏం కాదు. అంటే ఆ ఫ్యూ థింగ్స్ ఉంటాయండి మన మనసులో, అలాంటివి ఇప్పుడు మనం కూర్చొని సరదాగా మాట్లాడుకోలేము. చాలా విషయాలు ఎంత స్నేహం ఉన్నా, ఎంత ఎవరిని ప్రేమించినా అలాంటి కొన్ని థింగ్స్ మనం షేర్ చేసుకోలేము. అలాంటిది ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు అనుకునేటప్పుడు స్టార్టింగ్లో మనకి స్టోరీ చెప్పేటప్పుడు ఒకలా ఉంటుంది. సో ఎండ్ గుమ్మడికాయ కొట్టేసరికి ఒకటి వస్తుంది అనమాట. సో ఎంతున్నా కొన్ని మిస్టేక్లు వచ్చి మనం చెప్పే విధంగా రాకపోవచ్చు అనే కొన్ని ఇవైతే ఉంటాయి రూమర్స్. ఏంటి మీ వరకు ఎలా స్టార్టింగ్ మీకు ఏం చెప్పారు, ఎండింగ్ అంత ఇచ్చారా? స్టార్టింగ్ ఏం చెప్పారు, డెఫినెట్లీ ఎండింగ్ అదే ఇచ్చారండి. ముందు కలిసినప్పుడు ఆయన డైరెక్టర్, నేను ఒక హీరో. గుమ్మడికాయ కొట్టిన రోజు మీ ఇద్దరు అన్నతమ్ముళ్ళు. బా, మాకి తమ్మునేలు చాలు. ఓకే. సో ఆ ర్యాపో పెరిగింది అయితే. డెఫినెట్లీ అండి. సో అంటే ర్యాపో కూడా మనం అనుకుంటే కాదండి, అది అవును. మనుషులు కలిస్తేనే అవును. ర్యాపోలు పెరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లో ఎంత కలిసి ఉన్నా ఎండింగ్ వచ్చేసరికి విడిపోయి ఆ డైరెక్టర్ నాకు నచ్చట్లేదు, ఈరోజు చెప్పిన మాట వినట్లేదు. మేము తెస్తున్న కాన్సెప్టే కలిసి ఉందాం రా అనే కాన్సెప్ట్. ఓకే. మేమే డైరెక్టర్ హీరోలు, మేమే విడిపోతాయి, మేము ఏం కాన్సెప్ట్ చెప్తాము, మేమే మెసేజ్ ఇస్తాం. అంటే కొన్ని బేస్లు అలా ఉన్నాయి అంటున్నారు, ఇప్పుడు అని కాదు. అంటే నేను మా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. మీరు కూడా సినిమా పాయింట్ ఆఫ్ నుండి చెప్పారు, అంటే రిలేట్ చేశా. అదే మీరు వేసిన క్వశ్చన్ అలా ఉంది, ఆ ఈ సందర్భం కుదిరింది, దీన్ని రిలేట్ చేస్తే ఎగ్జాంపుల్ బాగుంటుంది మీ కదా. దగ్గర గట్టిగా మ్యాటర్ ఉన్నట్టుంది. అయ్యో, ఓకే, తర్వాత పట్టుకున్నా. సో హాయ్, Hello. హౌ ఆర్ యూ? I'm good. How are you? లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ బిఫోర్ మూవీస్ చూసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అంటే మంచి ట్రెడిషనల్ క్యారెక్టర్ పడ్డదనమాట. సో ఎలా అనిపిస్తుంది? అండ్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ మీరు ఎలా దొరికారు? నేను ఇంకా ఆయన అడగాలి ఇవన్నీ, బట్ మిమ్మల్ని అడిగేస్తాను. Um, it is a very different character what I have played till now, and yes, very Telugu Ammai, very traditional, very culturally oriented film, and hence my character is. But at the same time, she is strong. She is independent. She is she's today's girl. She's educated enough. And also when this character in the film I got narrated, I was instantly attached to the film. And once the narration was over, I said that yes, I want to do this. Okay. Because this is family, Yes. you know. And as he said, family is important to me also. Super. So usually we see in cinema that the kind of concepts are coming, it's action, love and everything. In this one film you'll get everything. You know, it's not just one set of people who gonna go and watch this film. It is from childhood till any age can watch this film, and I am very grateful for this opportunity to play Janaki. It's amazing. Yeah. అండ్ ఇంకా నిజంగా చూసుకుంటే చాలా లక్కీ. అంటే తెలుగులోనే సినిమాలు చేయాలని చాలా మందికి ఉంటుంది, అలాగే తెలుగులోనే ట్రెడిషనల్ లుక్ దొరకాలంటే అదృష్టం ఉండాలి. సో బికాజ్ అదృష్టం మంత్రాలు అనుకోవచ్చు. అండ్ ఈ షష్ఠి పూర్తి అనే దానికి అండ్ జనరల్గా మనం బేసిక్ చూసుకుంటే ఇప్పుడు యంగ్ అనమాట. సో షష్ఠి పూర్తి అంటే నాన్నమ్లా ఆ ఏజ్లు చేసుకుంటారు అని అంటారు. మీరు ఏం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా? షష్ఠి పూర్తి అంటే ఏం తెలుసుకున్నారు? Before
before narration, I didn't know what Shashti Purti is. After narration only, I got to know that what Shashti Purti is and how beautiful this whole culture and tradition is. Usually in north side, we do 25th anniversary or 50th anniversary or celebration is different. But this is the tradition, this is the culture which people follow here, and it's so amazing to see your parents get remarried in front of your eyes. You know, it's a beautiful feeling, beautiful thing, and it's a symbol of love and togetherness. అండ్ డార్లింగ్ ఇందాకంటే నేను మార్నింగ్ నుండి చూస్తున్నా, నాకు బాగా ఒకటి అట్రాక్ట్ అనిపిస్తుంది, ఆ లోగో, ఆ ప్రొడక్షన్స్ లోగో అనేది చాలా బాగుంది నిజంగా. అది స్టార్టింగ్ వచ్చినప్పుడే చెప్దాం అనుకున్నాను. సో ఏంటి ఏం డిజైన్ చేసినారు నిజంగా, ఈ సినిమాకి కోసమే చేసినట్టు ఉంది కానీ నిజంగా, అంటే మొత్తం చాలా బ్యూటిఫుల్గా చేశారు. బేసిక్గా నేను కొంచెం డివోషన్ సైడ్ కూడా ఎక్కువ ఉంటాను, ఓకే, అండ్ ఫ్యామిలీ పర్సన్ ఆబ్వియస్లీ. సో అవన్నీ చూసుకొని ఐ డిజైన్ లైక్ నాకు నచ్చినట్టు కొన్ని చెప్పి చేయించుకొని. సూపర్ నిజంగా చాలా బాగుంది. అంటే ఇక్కడ లైన్ ఉంది, బయట కూర్చున్నప్పుడు అక్కడ పోస్ట్ అవన్నీ చూసాం, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. రైట్, కమ్ టు ద ఫిలిం. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఏ పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం అంటారు. అవునండి. సో చేసే వ్యక్తి మనం చూసుకుంటే అప్పట్లో గజేంద్ర కావచ్చు, చాలా సినిమాలు మనం చూసి ఆయనలాగా చెయ్యాలరా అనుకునే సినిమాలు. సో ఆయనతో మీరు ఈరోజు వర్క్ చేస్తున్నారు. సో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ లెర్న్డ్ ఎ లాట్. మీరు అన్నాడు పరకాయ ప్రవేశం అని మీరు అన్నారు, ఇప్పుడు పదం వాడారు. ఆయన యాక్షన్ చెప్పనంత వరకు సరదాగా, ఫనీగా, లేకపోతే ఇంకేదో జోక్స్లోనో, లేకపోతే నన్ను అబ్బాయి అనేవాడు. నన్ను ఆయన ఫాదర్, నేను సన్ లానే ట్రీట్ చేసేవారు. సో ఫ్రేమ్ పెట్టి యాక్షన్ అనగానే సడన్ గా పరకాయ ప్రవేశం వచ్చేసి మళ్ళీ కట్ అయితే వెళ్ళిపోయేది. సో అలాంటి రేర్ థింగ్స్ కొన్ని చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థం కాదు, అంటే ఇలా ఉంటుందని. బట్ నేను లైవ్ లో చూసి నేర్చుకున్నాను కాబట్టి ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది అంతా? లాస్ట్ ఇయర్ అండి. అంటే ఎందుకు అడిగానంటే బిఫోర్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది వాళ్ళ ఇంట్లోనే. అవునండి. అంటే అది జరిగిన తర్వాత కూడా కొన్ని రోజులకే మళ్ళీ అతను ఒక ప్రమోషన్ కానీ ఒక సినిమాకి మళ్ళీ ప్రమోషన్కి వచ్చాడు. సో అక్కడ అనిపించింది అంటే యాక్టర్ అంటే ఇంతనా, పర్సనల్ లైఫ్ ఎంత ఎలా ఉన్నా మన ప్రొఫెషనల్గా వచ్చేసరికి ఇలా ఉండాలా అని అనిపించింది అనమాట. నిజంగా రియల్లీ గ్రేట్. సో అది బాధ్యత కదండి. అది ఎవరైనా ఆయన ప్లేస్ లో ఎవరైనా కూడా ఆయన ఇంకా మరీ గట్టుడని చెప్పుకోవాలి కానీ బేసిక్ గా అది ఎలా జరిగింది అనేది ఎవరు భరించలేరు. అది పర్సనల్ గా ఆలోచించుకుంటే అందరికీ బాధేస్తుంది. బట్ నిజంగా ఆయన మంచి గట్టి మనిషి. ఇంకోటి ఏంటి అంటే అదొక రెస్పాన్సిబిలిటీ అండి. సినిమా పర్సనల్ లో ఏం జరుగుతున్నా ఏం జరగకపోయినా సినిమా, ఆయన చేసిన సినిమాని ప్రమోట్ చేయాలి, జనాల్లోకి తీసుకెళ్లాలనేది ఆయనకు బాధ్యత. ఆ బాధ్యతను చాలా మంచిగా నిరూపించుకుంటారు ఆయన. సో మన వరకు ప్రమోషన్లు అన్నిటికి వస్తారనుకుంటా, ఎందుకంటే ఆయన బాధ్యత అక్కడ కూడా ఉంది. సో ఖచ్చితంగా. అండ్ అంటే ఇలాంటి సినిమాలు ఎక్కువగా రేర్, చాలా తక్కువ వస్తాయి. బట్ కొన్ని సినిమాలోకి కొన్ని మిస్టేక్ల వల్ల అలా వెళ్ళిపోతాయి అనమాట. సో ఎక్కువగా ఈ మధ్యకాలంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటి సినిమాలకి ఎలాంటి వారు అయితే బాగుంటుందో అలాంటి వారినే పెట్టారు. సో ఆయన గురించి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికి ఎంత వచ్చింది? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. రాజా గారి గురించి నేను అందరు చెప్తారండి, చెప్పిన మహానుభావుడు ఆయన. మా ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, యూనిక్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసింది మీరు ఎక్కడ వినే ఉండరు. మాకు లైవ్ లో కూర్చోపెట్టి ట్యూన్ ఇస్తున్నప్పుడు ఆ ట్యూన్ ని ఫైనల్ స్టేజ్ వరకు తీసుకెళ్లేంత వరకు ఆయన వర్కింగ్ స్టైల్, అది ఎలా చేస్తున్నాడు అనేది మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని ఉండేమని చెప్పేవాడు. మనం ఉండమని, సార్ అయిపోయింది కదా అంటే, లేదు యూ హ్యావ్ టు లెర్న్. మేము ఎలా వర్క్ చేస్తున్నాం, మా వర్కింగ్ స్టైల్ ఏంది, ఎలా చిన్న పాయింట్ పుట్టిన దాన్ని ఇంత పెద్ద సాంగ్ చేసి కంపోజ్ చేసి నేను ఇస్తున్నాను అనేది మీరు కల్లారా చూడాలి. యూ షుడ్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. దీని నుంచి మీరు ఏం నేర్చుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ నేను నా బాధ్యతగా వచ్చే ఈ తరానికి మీరు యంగ్ బాయ్స్, మీరు వచ్చిన ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కాబట్టి మీరు యూ షుడ్ హ్యావ్ టు వాచ్ అండ్ యూ షుడ్ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ దిస్. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మాకు. అండ్ మాకు సరదాగా మాట్లాడేవారండి చాలా. సో అది అదృష్టం అండి. అదంతకి నాకు ఫస్ట్ సినిమాకి అలా జరగడం అనేది నిజంగా ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ రాజా గారి సినిమాలు ఆయన అనేసరికి మనకి ఎక్కువగా బాలు గారు, సో ఆ టైప్ ఉన్న వాళ్ళే వస్తారనమాట.
అంటే జనరల్గా నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో అలాంటి సింగర్స్ తక్కువయ్యారు నాకన్నంతవరకు. అలాంటి సాంగ్స్ కూడా రావట్లేదు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇలాంటి సినిమా వస్తుందంటే ఒక ఫీల్ గుడ్ సాంగ్స్ దాంతో అలా పక్కన పెట్టితే పడుకుండేవాళ్ళు ప్రశాంతంగా. సో ఇప్పుడు చూసుకుంటే అది చాలా తక్కువ వస్తున్నాయి. బట్ ఆయన మ్యూజిక్కి సెట్ అయ్యే సింగర్స్ని ఎక్కడ దొరికారు? ఈ మ్యూజిక్ కరెక్ట్ సెట్ అయిందా ఆ సింగర్స్కి? 100% సెట్ అయిందండి. ఆయన కూడా ఫస్ట్ బాలు గారి పేరు ఎత్తారు, ఆయన లేరు. బట్ ఆయన ఉండుంటే ఇలాంటి దానికి ఆయన కావాలి, బట్ ఆయన మన మధ్య లేరు కదా అని ఆయన ఒక 2 నిమిషాలు ఆయన కూడా కొంచెం లో ఫీల్ అయ్యారు. బట్ డెఫినెట్లీ దాని తర్వాత ఏ సాంగ్ కి ఎలాంటి థింగ్స్ కి ఏ సింగర్స్ కావాలి అనేది చరణ్ గారు పాడారు. మొత్తం 6 సాంగ్స్ ఉన్నాయి మా దాంట్లో. సో 2 సాంగ్స్ చరణ్ గారు పాడారు. అది కూడా ఫస్ట్ టైం. ఇళయరాజా గారికి స్ట్రేట్ చరణ్ గారు ఎప్పుడు పాడలేదు. షష్టిపూర్తి వల్ల రాజా గారికి డైరెక్ట్ రికార్డింగ్ అనేది చరణ్ గారికి మన సినిమా. సూపర్. 2 సాంగ్స్ ఆయన పాడారు. యువన్ శంకర్ రాజా గారి కాంబినేషన్ కలిసి ఆయన ఇంకో సాంగ్ పాడారు తెలుగులో. తమిళ్కి ఒక 2 సాంగ్స్ పాడే ఉంటారు, విన్నాను నేను. బట్ మన తెలుగు వరకే ఆ కాంబినేషన్ లో సింగింగ్, ఆయన సింగింగ్ కాంబినేషన్ ఈయన కంపోజింగ్ లో రాలేదు. ఫస్ట్ టైం. అండ్ అట్ ద సేమ్ టైం కీరవాణి గారు లిరిక్స్ రాసి రాజా గారి కాంబినేషన్ కూడా రాలేదు. సో కొత్త కాంబినేషన్స్ మన ఈ సినిమాకి చాలా వచ్చాయి. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు ఇళయరాజా గారు. ఎందుకంటే ఆయనకి ఆ చూసీనెస్ ఉంటుంది. మేము అడిగాం కూడా, సార్ మీ గొంతు కూడా మాకు కావాలి సార్ ఎక్కడో చోట, అయితే చూద్దాం అన్నారు. ఒక చిన్న ట్యూన్ ఇచ్చిన తర్వాత, సార్ దేనికి నా గొంతు ఆనదు సార్, పర్లేదు సార్ ఏదో చేయండి సార్. అలా ఎలా చేస్తా, నా సాంగ్ పాట చేస్తానా, బాగుండాలి కదా, అట్లా అది రాంగ్ అన్నారు. సో ఆయన తెలుసు ఆయనకి ఏం కావాలి ఏం వద్దు అనేది. సో డైరెక్టర్ గారి కష్టం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాజా గారు అనేసరికి ఎక్కువగా బాలు గారు అలా ఆ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. సో ఆయన లేనప్పుడు ఎలాంటి వాళ్ళతో వస్తుంది అన్నప్పుడు వీళ్ళకి కూడా ఉంటుంది జాగ్రత్త తీసుకోవాలి. ఈవెన్ సింగర్ కార్తిక్ గారు కూడా పాడారు ఒక సాంగ్. సో అందరినీ అండ్ విభావరి ఆప్టే అని పూణే నుంచి వస్తారు ఆవిడ. లతా మంగేష్ గారికి వాళ్ళ ఫ్యామిలీ తాలూకాలు ఆవిడ. సో ఆవిడ పాడారు. అనన్య భట్ అని బెంగళూరు కన్నడ ఆవిడ సాంగ్ పాడారు, కీరవాణి గారు రాసిన సాంగ్. సో మంచి కాంబినేషన్స్ అండ్ న్యూ కాంబినేషన్స్ చూసి, అది ఆయన చాలా చూజీ పర్సన్ రాజా గారు. పర్టికులర్ ఇలానే ఉండాలి, అది అలా కాకపోతే నేను ముందే చెప్పేస్తారు, అడుగుతారు ఒక ఆప్షన్ మీకు ఏమైనా కావాలని అడుగుతారు, కానీ లేదా ఆయన కాదు దీనికి వీళ్ళు ఉంటే బాగుంటారు. రైట్. అండ్ మీ క్యారెక్టర్ చూసుకుంటే ఇందులో అంటే మాకున్న కొంచెం ఆ గ్లిమ్స్లో అక్కడ అనిపించింది ఏంటంటే కొంచెం నెగిటివ్ సైడే కనిపిస్తుంది అనమాట. సో తండ్రి ఎలా అయితే కొడుకు ఎలా ఉంటాడా, ఇలా అంటే బాధ్యత లేకుండా ఉండే ఆ టైప్లో అనిపిస్తుంది అనమాట. సో ఏంటి ఏవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మన ఊర్లో ఉన్న ఆవారా ఆ టైప్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? క్యారెక్టర్ పేరు శ్రీరామ్ అండి. ఆబ్వియస్లీ సినిమాలో కూడా శ్రీరామే క్యారెక్టర్. ఎలాగైతే మనం రాముని ఎలా చూస్తామో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను. స్మాల్ షేడ్స్, కొన్ని థింగ్స్, కొన్ని సీన్స్ డిమాండ్ చేసిన దగ్గర కొన్ని మార్పులు ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఇట్స్ మంచి మన ఇంటి కుర్రోడ్ అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నాది. అండ్ మీకు అంటే ఈ స్టోరీ మొత్తంలో బాగా నచ్చిన పాయింట్, ఈ పాయింట్ బాగుంది అనేది ఉందా? So many points are there in the film. As you said that practice engineer sir. There are so many shades, not for us, for every character you will see. And it has so many layers in the storyline that you will feel, so many points. But I won't say that point, but one specific thing which I wanted to tell you, that we have really worked hard for this project, because the locations where we shot are really if you talk about the weather or the locations, it was not that accommodating for us to travel. We were shooting in between the Godavari. That's a beautiful river to shoot in. But when you see the visuals, that's all the charisma of the DOP and the director and their vision. But what we go through while giving you and serving you that beautiful vision, it was very hectic for us to shoot. Every moment was a memorable one, but we had really worked hard traveling to the one location to another location. We were traveling by boat. We were walking for half an hour to reach from one point to another point to the temple.
and it was really hot, and we had to walk barefoot Yeah. without slippers Wow. on the sand. So if one scene he has to lift me up and he has to walk barefoot. So with my weight he has walked. So we have given our heart and soul వెయిట్ and ఎంత sweat. You can ask that question to him. అంటే మా బ్రో ఎంత కష్టపడ్డారో తెలియాలి You కదా. can ask that. సో ఎంత ఉంది వెయిట్? ఓ 55 కేలు బంగారం అనుకుంటా. ఓకే, గోల్డ్ ఎంత మోసినా తరగదులేండి. అది సో అందుకే బంగారం అని చెప్పా. సూపర్, గట్టిగా ప్రిపేర్ చేశారు డైరెక్టర్ గారు మిమ్మల్ని, ఎక్కడ తగ్గట్లేదు. అయ్యో అలా ఏం లేదండి. సో బట్ ఎవరు ఎంత ప్రిపేర్ చేసినా మన దగ్గర ఉన్న విషయం అంతే. మెయిన్. Yeah, yeah. ఎప్పుడైనా అంటే end of the day అదే క్యాజువల్ గా అంటాం కానీ ఉంటది మీలో లేకుండా. ఆయన మీ దగ్గర రాలేదు, ఆయనలో పవర్ లేకుండా మీరు వెళ్ళరు. అంటే అందరి దగ్గర ఉంటేనే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది, ఇక్కడ అదే కనిపిస్తుంది. ట్రూ అండి. సో రైట్, మీ గురించి మాట్లాడితే బిఫోర్ మన నాగార్జున గారితో, సో బ్యూటిఫుల్ మూవీ అండ్ మంచి లుక్ లాగా కనిపించారు. సో మళ్ళీ చూసుకుంటే అలాంటి కన్నా ఇంకా మంచి ట్రెడిషనల్ కనిపిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారితో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? Very good. He's a down to earth person. When he comes on set, he comes with no air. He doesn't. You don't feel that Nagarjuna sir is on set. He's very chilled out. He's chilled out with anyone, like the production people or the direction team, everybody. He's a charmer. When he is with you in a scene, you just feel, there is a charm, there is an aura on set. So but I thoroughly loved. బట్ ఏదైనా సీక్రెట్ చెప్పారా? గ్లామర్ సీక్రెట్ ఏమైనా, ఫిట్నెస్ గానీ? He is very fit. అదే He ఫిట్నెస్ works out. ఎనీ సీక్రెట్? No, he works out. He shoots, I think he shoots from 9 to 5, I guess. 5 o'clock he goes back his place. If the night shoot is there, then there's the separate thing. But if we are shooting day, he's very particular about workouts and food and everything that is there. So that's why he's fit. సూపర్. అండ్ నాగార్జున గారిని చూసారు, రూపేష్ గారి యాక్టింగ్ చూసారు, ఎనీ సిమిలర్ క్వాలిటీస్ ఏదైనా ఉందా? Oh my God. Everybody has a different Manage way unda. of I'm not way of listening. working, and comparing two different actors is not right, I say. He is a legend. He has worked in so many films, and whatever we'll talk about him will be very small. He's big. And I just wanted to tell this thing about Rupesh Garu, that he's very hardworking as an actor. It's his first film to be launched with. He has already worked in 22, but he's launching himself with this film, this project. And when you see him on set, he's always eager to learn, always eager to know things. Even if I suggest something or something like that, he's always welcoming. So I think it's just a beginning for him, and there's a long way to go. అండ్ మీకు ఆ మూవీ తర్వాత ఈ మూవీ చాలా గ్యాప్ వచ్చింది కదా, ఈ మధ్యలో ఏమైనా వచ్చే ఆఫర్స్, మీరు ఏమైనా రిజెక్ట్ చేయడం కానీ లేకపోతే అలాంటివి వచ్చాయి? No, after Devdas, COVID happened. 2-3 years went by without any theater releases. 1 or 2 films of mine supposed to release in theater, but they went in OTTs because theaters were not working. But I was never away from Telugu industry. I have done Parampara, Bench Life, Meet Cute. So I was always busy with the project. But yes, after Devdas, this is my theatrical release film. And I hope that after this, there's no stopping. I keep on working, in films which comes on a bigger screen. ఐ And హోప్ keep it మేము కూడా అదే entertaining. అనుకుంటాను, Thank you. 2025 కంటిన్యూ ఉండాలని. Thank you. అండ్ రెడ్ డార్లింగ్ అంటే ఒక హీరోగా మనం వస్తున్నప్పుడు, అంటే ఈ మధ్య కాలంలో వచ్చే హీరోలని నేను జనరల్ చూసి, హీరోలా కాకుండా సో మనం ఆడియన్స్కి ఏమి ఇవ్వాలని 1కి 10 సార్లు ఆలోచించు స్టెప్ ముందుకేస్తున్నారు. సో మీరేంటి అంటే, ఈ సినిమా ఆల్రెడీ అయిపోయింది, వచ్చేస్తుంది, రిజల్ట్ మన చేతుల్లో లేదు, ఎగ్జామ్ వరకే మనం రాసాం. అవునండి. సో దెన్ నెక్స్ట్ ఏంటి, ఎలాంటి ప్రాజెక్ట్తో వద్దాం అనుకుంటారు? అండ్ ఎలాంటి సమ్ డ్రీమ్ రోల్స్ కానీ ఏవైనా ఉన్నాయా? మైథలాజికల్ అనేది డ్రీమ్ థింగ్ అండి. బట్ యాక్షన్ లైనప్ లో యాక్షన్ ఉంది, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంది, మైథలాజికల్ లేదు ఇంకా. బట్ దట్ ఈస్ అ డ్రీమ్. ఎప్పటికైనా అది చేయాలంట, అలాంటి థింగ్స్ చేయాలని. బట్ ఆడియన్స్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అలాంటివి, అంటే ఈ మధ్యన వచ్చిన బ్యూటిఫుల్ హిట్లు చూసుకుంటుంటే. అవునండి. బట్ అంటే దానికి మళ్ళీ ఒక స్టార్డమ్ కొన్ని థింగ్స్ ఉంటాయి. సో అది కథ అవన్నీ కుదరాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే హీరో కమ్ ప్రొడ్యూసర్,
సో ఏంటి ఈ మాట వింటుంటే చాలామంది అంటారు, అంటే ఈజీగా ఒక మాట, ఎవరో దొరకలేదు వాళ్ళే ప్రొడ్యూసర్ చేసుకుంటారు. సో అంటే వాళ్ళని చూపించుకోవడానికి కోసం ఒకటి పెట్టుకోవాలి అని అనుకుంటారు. ఏంటి దాని రీజన్ ఏంటి, మీరే ఎందుకు చేయడం? నాకు ఇలాంటి కథ నాకు దొరకడం, నేను ప్రొడ్యూస్ చేయడానికి దొరకడం కూడా నా అదృష్టం అండి. సూపర్. అంటే కొన్ని ఇవి షష్టి పూర్తి అంటే క్లాసిక్ కైండ్ ఆఫ్ ఫిలిం, ఇవి ఇట్స్ ఎ హిస్టరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఈ రోజు చేస్తే ఎన్నో సంవత్సరాలు గుర్తుండే పోయే సినిమాలు. సో అలాంటి ట్రేడ్ మార్క్, అంటే మన కంపెనీకి కూడా మంచి ట్రేడ్ మార్క్ ఇచ్చే సినిమా. సూపర్. సో అలాంటి మనం చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ, అదృష్టం అది. సో ఇలాంటి బ్యానర్ మీద అంటే నాకు తెలిసి చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆ లోగో మీద నాకు కలపడ్డాయి. సో అంటే ఇలాంటి బ్యానర్ మీద ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కొంతమంది ఉంటారు కదా, ఒక్కో బ్యానర్కి ఇది యాక్షన్, ఇది థ్రిల్లర్ అనే ఉంటుంది. సో మీరు ఎలాంటివి దాన్ని పర్టికులర్ గా ఇదే జోనర్ చేస్తానన్నది ఏం లేదు. ఎనీథింగ్, ఎనీ సబ్జెక్ట్, కథ బాగుంది, సబ్జెక్ట్ బాగుంది, దీన్ని ఆడియన్స్ లో తీసుకెళ్ళాలి అని అనిపిస్తే డెఫినెట్లీ కంపెనీ ఎప్పుడు, ప్రొడక్షన్ ఎప్పుడు ఉంటుందండి. సూపర్. అండ్ ఫైనల్గా డైరెక్టర్ గారు మీతో పర్సనల్గా మాట్లాడినప్పుడు అనుకుంటారు, ఇది మనం జనాలకు చూపించాలనుకుంటాను ఈ మూవీ ద్వారా అని ఒక క్లారిటీ ఇచ్చుంటారు. సో ఏం చూపించాలనుకుంటారు, ఆ పాయింట్స్ చెప్పినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి, కనెక్ట్ అవుతుంది అనుకుంటారు? సబ్జెక్ట్ పరంగా యూత్ అండి, యూత్కి కొన్ని వాల్యూస్ చెప్పుదాము ఈ సినిమాతో అనే ఒక మెయిన్ పాయింట్. ఆ పాయింట్ని ఎలాబరేట్ చేసుకుంటూ, అది కూడా రిక్వైర్డ్ పరంగా, అంటే ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లోడు అంటే అటు కొడతాం, అటు వినకపోతే 2 కొట్టేసి చెప్పి రే వినరా అంటాం. ఇప్పుడు నా వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు కొట్టలేరు. సో మనకి ఒక యూత్కి ఎవరు తిట్టకుండా, కొట్టకుండా ఎలా చెప్పాలి అనేది ఈ సినిమా. సూపర్. వాళ్ళు తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళు కూడా వీళ్ళని ఎలా చూసుకోవాలి, అన్ని థింగ్స్తో ఉన్న సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నాకు మీరు చెప్పింది అవ్వచ్చు, దాన్ని వైబ్ కావచ్చు, ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అయితే ఆడియన్స్లోకి వెళ్తుంది అనుకుంటున్నాను. సో ఐ హోప్ మంచిగా హిట్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.